వర్ష, ఏంటి పెద్దమ్మా? నిన్ను చూస్తుంటే నాకెక్కడో చూశాననిపిస్తోంది. బాగా పరిచయం ఉన్నదానిలాగా, ఏదో బంధం ముడిపడి ఉన్నదానిలాగా అనిపిస్తున్నావు గాని పూర్తిగా గుర్తుకు రావడం లేదు. శారద జ్యోతిని గుర్తుపట్టినట్టుంది. ఇప్పుడు తనేం సమాధానం చెప్తుందో చూద్దాం. నిజాన్ని దాస్తుందేమో కానీ జ్యోతికి అబద్ధం చెప్పడం చేత కాదు. శారదత్తయ్యతో అస్సలు చెప్పదు. ఇలా 2-3 సార్లు తను అలాగే అంటే గనక జ్యోతి అయితే ఎమోషనల్ అవుతుంది. మాట్లాడవేంటమ్మా వర్ష? నేనిక్కడికి రాకముందు మనం ఎక్కడైనా కలిసామా? నేను మీ రక్తం పంచుకు పుట్టిన మీ చెల్లెలి కూతుర్ని కాబట్టి ఆ బంధం వల్ల మీకలా అనిపిస్తుందేమో పెద్దమ్మా. లేదమ్మా, ఇంకెక్కడో మనకి బాగా పరిచయం ఉన్నట్టుగా అనిపిస్తోంది. అయితే నన్నెక్కడ చూశారో మీరే బాగా ఆలోచించండి, మీకే గుర్తొస్తుంది. ఏమైనా గుర్తొచ్చిందా పెద్దమ్మా? లేదమ్మా, ఆ గుర్తు రాకపోవడమే కదా పెద్ద సమస్య. నీకేమైనా తెలిసిన ఆనవాళ్ళు చెప్తే గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను. నువ్వు సొంత కూతుర్లా చూసుకున్న జ్యోతిని నేనేనని నీకు చెప్పాలని నా మనసు తాతహలాడుతోంది శారదమ్మా. కానీ నేనిక్కడ వర్షలా చేయాల్సిన పనులుండటం వల్ల నా గొంతు బలవంతాన నొక్కేసుకుంటున్నాను. నేను ఎప్పుడు జ్యోతి అని బయటపడతానా అని రాజీవ్ శ్రావ్యలు ఆసక్తిగా అవకాశం దొరికినప్పుడల్లా నన్నే కనిపెట్టుకుని ఉంటున్నారు. అందుకని చెప్పలేకపోతున్నాను. నన్ను క్షమించండి శారదమ్మా. నీకేమైనా గుర్తొచ్చిందా వర్ష? పెదమా, ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోకండి. మెల్లిగా అవే అన్నీ గుర్తొస్తాయి. మీకు ఆలోచన ఎక్కువై స్ట్రెస్ ఫీల్ అయితే హెల్త్ ప్రాబ్లం అవుతుంది. నువ్వు మాట్లాడుతుంటే నాకు త్వరగా నయం అయిపోతుందన్న నమ్మకం కలుగుతుందమ్మా. నా బిడ్డలు ఎవరో నాకు గుర్తు లేకపోయినా నువ్వో కూతుర్లాగా నా మీద చూపిస్తున్న శ్రద్ధ వల్ల నా గతం గుర్తొస్తుందన్న నమ్మకం నాకొచ్చింది. ఆల్మోస్ట్ జ్యోతి దొరికిపోయింది. విధంగా నేను నీ కూతుర్ని శారదమ్మా, పైకి చెప్పలేకపోతున్నానంతే. నీ గతం గుర్తొచ్చేదాకా నేనైతే నీకు అండగా ఉంటాను. సరే పెద్దమ్మా, నేను బయలుదేరుతాను. ఇంకొంచెం సేపు నాతో ఉండొచ్చు కదమ్మా. నీతో ఎక్కువ టైం ఉంటే నీ ప్రేమకి కరిగిపోతాను. నేను వర్షని కాదని మీ అందరికీ తెలిసిపోతుంది. అందుకే ఉండలేను. కొంచెం వేరే పనుంది పెద్దమ్మా, రేపు వస్తాను.
మీకంతా గుర్తొచ్చేంత వరకు మీకు తోడుగా ఉంటాను. ఉం? సరేనమ్మా. చూసావా శ్రావ్య, ఏ విధంగా కూడా తను జ్యోతి అని బయటపడడం లేదు. ఈ ప్లాన్స్ అన్నీ ఏం వర్కౌట్ అయ్యేలా లేవు రాజీవ్. మరేం చేద్దాం? నేను ఒక ప్లాన్ చెప్తాను, చెయ్యి. దాంతో తను జ్యోతినని ఒప్పుకోక తప్పదు. జ్యోతి కోసం నేనేమైనా చేస్తాను. ఏం చేయాలో చెప్పు. కొంచెం రిస్కే గానీ తను జ్యోతినో కాదో తెలుసుకోవడానికి చేస్తాను. తాను గనక జ్యోతి అయితే ఈ దెబ్బతో బయటపడడం తప్ప మరొక ఆప్షన్ లేదు. డ్రైవర్, కార్ తీసుకునిరా. సరే మేడం. జ్యోతి, మళ్ళీ స్టార్ట్ చేశారా? ఎందుకు ఇలా ఇరిటేట్ చేస్తారు? నేను జ్యోతిని కాదని మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? సరే, అదంతా కాదు. నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. తీసుకోండి, మీ డెసిషన్ మీ ఇష్టం. నాకెందుకు చెప్తున్నారు? నేను తీసుకున్న డెసిషన్ నాకు మాత్రమే సంబంధించింది కాదు, మనిద్దరికీ సంబంధించింది. ఏం మాట్లాడుతున్నారండి? అవును, ఈ డిస్టర్బెన్స్కి చరమగీతం పాడదామని డిసైడ్ అయ్యాను. నేను జ్యోతి అంటూ వెంటపడ్డం, మీరు ఇరిటేట్ అవ్వడం, ఈ గోల్ అంతా వద్దు. నేను ఒక పని చెప్తాను, చేస్తారా? ఏంటది? నువ్వే నా జ్యోతివని నా మనసు చెప్తుంది. కాదని నువ్వు అంటున్నావు కాబట్టి నువ్వెవరో తేల్చేద్దాం. కొండ మీద గుడి ఉంది, ఆ పక్కన పెద్ద లోయ ఉంది. ఈరోజు రాత్రి 12 గంటల వరకు నేను అక్కడ జ్యోతి కోసం వెయిట్ చేస్తాను. ఒకవేళ జ్యోతి గనక అక్కడికి 12 గంటల్లోపు రాకపోతే సరిగ్గా 12 గంటలకి నేను ఆ లోయలో దూకి చచ్చిపోతాను. చావడం ఏంటండి? హలో, మీరంత షాక్ అవ్వకండి. జ్యోతి లేకపోతే నేను బ్రతకలేను. అఫ్కోర్స్ నేను డివోర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టి తప్పు చేశాను, కాదనటం లేదు. ఏదో హీట్ ఆఫ్ ద మూమెంట్లో అలా జరిగింది. సారీ చెప్పాను, బ్రతిమిలాడాను. అయినా వదిలేసి వెళ్ళిపోయింది. తను లేకపోతే నా జీవితం ప్రతి క్షణం నరకంలా ఉంది నాకు. నువ్వు వర్ష అయితే అక్కడికి రావద్దు. జ్యోతి లేని నా లైఫ్ వృధా. ఈరోజు రాత్రి 12 దాటి 1 నిమిషం అయిన మరుక్షణం నేను ఆ లోయలో దూకడం కన్ఫర్మ్.